బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ జీవితంలో సీఎం కాలేడంటూ బాలినేని హాట్ కామెంట్స్ చేశారు. పవన్ ను కార్పొరేటర్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు బాలినేని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ స్వశక్తితో ఎదిగాడన్నారు బాలినేని. నువ్వు నీ తండ్రిని అడ్డు పెట్టుకుని సీఎం అయ్యావంటూ ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు ఆయన. ఇక జీవితంలో సీఎం కాలేవంటూ బాలినేని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న చిన్న కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు బాలినేని. కోట్లు వెనకేసుకున్న వైసీపీ పెద్దలను అరెస్టు చేయాలంటూ బాలినేని డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇటు పిఠాపురంలో జనసేన ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. ఈ భారీ కార్యక్రమంలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకే ఆయన ఏమన్నారో చూద్దాం. కోట్లు సంపాదించున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు. వాళ్ళని కాదండి లోపలేయాల్సింది. కోట్లు సంపాదించున్నారు, వాళ్ళని ఇంకా లోపలేలా. అదే నా బాధ. స్కాములు చేస్తున్నారు, కార్యకర్తలు పట్టించుకోలేదు. కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో కౌన్సిలర్ అన్నాడు, ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని మా నాయకుడు, ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితోటి ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు, ఇంకా చూద్దాం. రైట్, అది ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు, ఇంకా అవ్వలేవంటూ ఆయన చెప్పుకొచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మరి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ సమయంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఒక్కొక్కరి అవినీతి బయటపడతానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా చిన్న చిన్న కార్యకర్తలను కాదు, కోట్లు సంపాదిస్తున్న వాళ్ళని, కోట్లు సంపాదించిన వాళ్లకు సంబంధించి వాళ్ళ వెనకాల ఉన్న గుట్టంతా బయట పెట్టాలి అంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన ఇంకొన్ని సంచలనమైన కామెంట్స్ చేయడం జరిగింది. ఆయన ఏమన్నారో చూద్దాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, మన వంశీ గారిని, పోసాని మురళి గారు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి గారు పోయి వాళ్ళని పరామర్శిస్తాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, రఘురామకృష్ణరాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లోపల పెట్టించి, కుదగొట్టించి, కాలు చేతులు ఎర్రగొట్టించి లోపల పెట్టించావే. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, భార్య గురించి మాట్లాడితే వాళ్ళకి బాధ కలగదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజే నేను ఖండించాను, నేను అసెంబ్లీలో ఆ రోజే. అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి మాట్లాడావు పోసాని మురళీకృష్ణ గారు. ఆయన కళ్ళైన చేస్తుంటే లక్షలాది మంది జన సైనికులు నీకు తుప్పుగా రాలగొట్టేవాళ్ళు. ఆయన మౌనం వహించారు. నేనైతే చెప్తా ఉన్నా, కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని 9 నెలలు, ఇంకా 9 నెలల తర్వాత అరెస్ట్ చేశారు. నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మరుసటి రోజే లాఠీతో రాలగొట్టించి లోపల వేయించేవాడని కూడా ఈ సభకు అర్థం చేసుకుంటా ఉన్నా. రైట్, అదే ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కుటుంబాన్ని ఎవరైనా అంటే మీరు కాబట్టి 9 నెలల తర్వాత అరెస్ట్ చేశారు, అదే నేనంటే లాఠీ అలాగే రాళ్ళ, ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతూ ఆయన చెప్పుకొచ్చారు. లాఠీలతో రాళ్లతో కొట్టించామన్నట్టు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ నేపథ్యంలో ఇటు ఎటువంటి పరిణామాలు మారే అవకాశం కనిపిస్తోంది, ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎటువంటి దుమారం రేగే అవకాశం కనిపిస్తోంది? సచిన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల అనంతరం అంటే జనసేనలో చేరక ముందు నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి
అతని క్యాంపుకు కూడా దూరంగా ఉన్నారని చెప్పేసి తెలిసిన విషయమే. కాకపోతే ఇది మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణలో అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి హోదాలో ఉన్నాడు. 2.5 సంవత్సరాల తర్వాత మంత్రి పదవి ఊడిన దగ్గర నుంచి కూడా గ్యాప్ పెరిగిందని చెప్పాలి. ఆ గ్యాప్ ఇలా చూసుకుంటూ వస్తే ఎన్నికల వరకు కూడా తప్పని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఒంగోలు స్థానం నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి అనంతరం తన ఆక్రోశాన్ని కూడా పూర్తిగా కూడా బయటికి కక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి జిల్లా కేంద్రంలో ఆధిపత్య పోరు కోసం ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయాన చుట్టాలైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, స్వయాన బాబాయ్ అయినటువంటి మాజీ టీడీడీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, అతని తనయుడు విక్రాంత్ రెడ్డికి మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే జిల్లా మీద పట్టు కోసం అటు వైవి సుబ్బారెడ్డి ప్రయత్నిస్తుంటే దాన్ని అడ్డుకునే కోసం ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నించిన నేపథ్యంలో కూడా ఈ ఆక్రోశం మొత్తం కూడా ఈ రోజు జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు వెల్లడించినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన దగ్గర నుంచి కూడా గతంలో ఎన్నడూ అంటే వైఎస్ఆర్సీపీలో కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ చేయనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చేయటం పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. కాకపోతే దానికి సంబంధించి ఇక్కడ వైసీపీ శ్రేణుల మటుకి పూర్తిగా ఖండిస్తున్నారు. ఎందుకంటే మొన్న పార్టీ విడిపోయినటువంటి విజయసాయి రెడ్డి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ చేయడం, బాలినేని శ్రీనివాసరెడ్డి కామెంట్ చేయడం ఇది పూర్తిగా కూడా వారు వ్యక్తిగత విషయం ఏమైనా ఉండొచ్చు. కానీ ఇటువంటి విమర్శ చేయడం సరికాదని చెప్పేసి వాళ్ళు హితం పలుకుతున్నప్పటికీ ఈ రోజు జనసభ వేదిక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే గతంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులపై అదేవిధంగా పవన్ కళ్యాణ్ పై కూడా చేసిన వ్యాఖ్యలు నేను ఖండించారని కూడా చెప్పుకున్న సమయంలో ఇది పూర్తిగా కూడా ఒక అవకాశం వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించేదానికోసం. కాబట్టి ఈ సభా వేదిక కూడా విమర్శించినట్టు తెలుస్తుంది. గతంలో ఎందుకంటే అనేక విషయాల్లో జన సైనికుల మీద కేసులు పెట్టే సమయంలో కూడా మంత్రిగా లేకపోయినప్పుడు కూడా కేసులు ఉపసంహరించుకున్న పరిస్థితి ఒంగోలు కేంద్రంలో జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని కూడా పవన్ కళ్యాణ్ ఇతను సానుకూలంగా పార్టీలు చేరేటప్పుడు స్పందించారని చెప్పి కూడా తెలిసింది. కాకపోతే ఈ రోజు ప్రత్యేకించి బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా ఆక్రోషంగా చేస్తున్నటువంటి ఆ కామెంట్స్ చూస్తే మటుకి తన ఆవేదనను తన బాధను పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న సందర్భంలో రఘురామకృష్ణరాజు గురించి ప్రస్తావించారు, అట్ ద సేమ్ టైం వంశీ గురించి ప్రస్తావించారు, పోసాని గురించి ప్రస్తావిస్తున్నారు. ఆయన ఆవేదన వెనకాల కారణం ఏమై ఉంటుంది? అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇక్కడ ప్రధానంగా ఒకటే అజెండా సచిన్, అది ఏంటంటే ఆధిపత్య పోరు. గతంలో ఒకటే కూటమిలో ఉన్నటువంటి అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మాజీ టీడీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య వర్గపోరు, ఆధిపత్య పోరు ఇది తెర మీదకు వచ్చింది. ఆ సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి తీవ్ర అన్యాయం జరిగింది. ఏంటంటే మంత్రి పదవి ఊడిపోవడంతో పాటు కూడా అతన్ని అనేక పర్యాయాలు కనీసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో అపాయింట్మెంట్ కూడా ఇవ్వకోకుండా ఒక్కసారి కలిసేదాని కోసం, ఎందుకంటే ఒంగోలు పేద ప్రజలకు నివేశ స్థలాలు ఇచ్చేదాని కోసం దాని మీద అనేక పర్యాయాలు కలిసేదాని కోసం ప్రయత్నించినా కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకోకుండా తీవ్ర అవమానం జరిగిందని చెప్పేసి కూడా అప్పుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆవేదన పార్టీ మారిన తర్వాత కూడా మీడియా ముఖ్యంగా కూడా నా పార్టీలోనే అవమానం జరిగిందని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పిన పరిస్థితి. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వీడినటువంటి విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి అతను పూర్తిగా కూడా బినామీగా ఉన్నాడు, అనేక కుంభకోణాల్లో అతను వ్యక్తి ఉన్నాడు ఈ విక్రాంత్ రెడ్డి అని చెప్పేసి విజయసాయి రెడ్డి చెప్పిన నేపథ్యంలో కూడా దానికి ఇది ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆజ్యం పోస్తున్నట్టు చూడవచ్చు సచిన్. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి రాజకీయాల్లోకి నేరుగా ఒంగోలు 2014లో ఎంపీగా పోటీ చేయక ముందు వరకు కూడా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ ఎవరి నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ ని టార్గెట్ చేశారు, దాంతోపాటు ఆయన కార్పొరేటర్ అంటూ ఆయన చేసిన కామెంట్లకు సంబంధించి జగన్ చేసిన కామెంట్లు పవన్ ని ఉద్దేశించి కార్పొరేటర్ అంశానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఇటు తండ్రి పేరు అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యావు తప్ప పవన్ చూసుకుంటే ఆయన తన స్వశక్తి ఎదిగారంటూ కూడా. సో ఈ వ్యాఖ్యలన్నిటికీ అక్కడి నుంచి ఎవరి నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది, ఎప్పటికల్లా వచ్చే అవకాశం కనిపిస్తోంది? సచిన్ మొదటి నుంచి కూడా తండ్రిని అడ్డం పెట్టుకుని సీఎం అయ్యావు అని చెప్పేసి ఇటీవల కాలం వినిపిస్తుంది. గతంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అదే ప్లస్ పాయింట్. కొన్ని నెలల పాటు పాదయాత్ర చేశాడు, 11 నెలలు పైగా జైల్లో ఉన్నాడు, అదే అతను సీఎం చేశాయి అని చెప్పేసి ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు కేవలం తన ఆక్రోశాన్ని మాత్రమే వెలగక్కడని చెప్పుకోవచ్చు వచ్చింది. దీంతో అసత్యాలు ఏమున్నాయని చెప్పేసి అనుకుంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలు గతంలో 2019-24 మధ్య కాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి
ఊడిపోయిన తర్వాత, అంటే ఒక రకంగా చెప్పాలంటే మంత్రి పదవి నుంచి తీసివేసిన తర్వాత అతను ఆక్రోశం ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమస్యలు అధికమయ్యాయి. అది ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, బాలినేని శ్రీనివాస్ రెడ్డికి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డికి, బాలినేని శ్రీనివాస్ రెడ్డికి తప్ప మధ్యలో వేరే వ్యక్తి లేరు. ఇది కేవలం ఆధిపత్య పోరుకులో భాగంగానే అతను జరిగిన అవమానము, అతను ఓటమి, ఇప్పుడు జనసేనలో చేరటము, ఇప్పుడు మాట్లాడే అవకాశం వచ్చింది. ఎందుకంటే కూటమి అధికారంలో ఉంది. దానికి ఖచ్చితంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తన వ్యాఖ్యలు అయితే పూర్తిగా కూడా ఆక్రోశంగా బయటికి వెలగక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం వైవి సుబ్బారెడ్డి అనే ఇండైరెక్ట్ గా చెప్పొచ్చు. ఏ రోజు కూడా అతను జిల్లా రాజకీయాల మీద ఎటువంటి ఇది లేదని చెప్పేసి గతంలో కూడా అనేక సందర్భాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పాడు. అసలుకి ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 2024 ఎన్నికల సమయంలో తన ప్రమేయం లేకోకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా, ఎందుకంటే మాగొండ శ్రీనివాసరెడ్డిని ఇక్కడ ఉంచాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి బాగా ఫైట్ చేసినప్పటికీ అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా తీసుకురావడం కూడా కొద్దిగా జీర్ణించుకోలేని విషయం అయింది బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి వైఎస్ఆర్సీపీ అధిష్టానం దగ్గర ఎటువంటి మాటకి విలువ లేదు, అతను ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం అపాయింట్మెంట్ కూడా ఎవరు పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర, అప్పుడు సీఎం హోదాలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి పని అయిపోయింది అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో ఇది పూర్తిగా కూడా 25 సంవత్సరాల అనుభవం, 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి తీవ్ర అవమానంగా కూడా చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా ఎన్నికలకి ముందే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారే ఆలోచన ఉన్నప్పటికీ వాళ్ళ కుటుంబం సభ్యులు ఆ ప్రోద్బలంతో ఎన్నికల సమయం వరకు కూడా వేచి చూసి వైఎస్ఆర్సీపీ నుంచి 2024 ఎన్నికలకు పోటీ చేసి ఓటమి అనంతరం కూడా జనసేన పార్టీలో చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పరోక్షంగా వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టున్నారు. అదేవిధంగా ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు జనసేన సభ వేదికగా అతను చేసిన వ్యాఖ్యలు చిన్న చిన్న కార్యకర్తలు, నాయకుల మీద కేసులు పెడుతున్నారు. అత్యధికంగా స్కాములు చేసి డబ్బులు సంపాదించుకున్న కోటీశ్వరుల మీద ఎవరు కేసులు పెట్టారనేది కూడా పరోక్షంగా నిన్న మొన్న విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విక్రాంత్ రెడ్డి బినామీగా అనేక లిక్కర్ స్కామ్ లో కూడా ఉన్నాడు. చేసిన దందాలు కూడా విక్రాంత్ రెడ్డి షాడో సీఎం గా ఉండి చేశారని చెప్పేసి కూడా అతను చేపట్టిన నేపథ్యంలో కూడా ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కేవలం విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా జిల్లాలో పాగవేసేదాని కోసం ప్రయత్నించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ ఉద్దేశించిన వ్యాఖ్యలు. అదే కాకుండా వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని తనను దూరంగా ఉంచాడు. మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయికి రావడానికి నేను ఎంతో కష్టపడి పనిచేశాను. ఆ సమయంలో పార్టీని కూడా, అంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడి కొత్తగా ఏర్పడినటువంటి వైఎస్ఆర్సీపీలు చేరి మళ్ళీ పోటీ చేసి ఎమ్మెల్యేగా నన్ను పక్కన పెట్టి వీరి మాటలు చెవినెక్కించుకొని నన్ను చులకంగా చూశారని చెప్పేసి ఒక బాధ అయితే మొదటి నుంచి కూడా ఉంది. ఈ రోజు జనసేనలో చేరిన దగ్గర మొదటి నుంచి కూడా అతను జనసేనలో ఎదుగుదల కంటే కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఈ నాయకుల మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంత కక్ష తీర్చుకునే ప్రయత్నం అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. అందుకు ఉదాహరణగానే ఈ రోజు జనసేన సభలో అతను చేసిన వ్యాఖ్యలు అయితే మనం ఆ కోణంలో అయితే ఖచ్చితంగా చూడవచ్చు. సచిన్ రైట్ శ్రీనివాస్, మొత్తంగా అయితే మాత్రం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ జీవితంలో సీఎం కాలేడంటూ బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ను కార్పొరేటర్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు బాలినేని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ స్వశక్తితో ఎదిగాడన్నారు బాలినేని. నువ్వు నీ తండ్రిని అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యావంటూ వైఎస్ జగన్ ని ఉద్దేశించి ఇండైరెక్ట్ గా వైఎస్ జగన్ ని ఉద్దేశించి ఆయన చెప్పుకొచ్చారు. ఇక జీవితంలో సీఎం కాలేవంటూ బాలినేని హాట్ కామెంట్స్ చేశారు జగన్ ఉద్దేశించి. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న చిన్న కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు మాజీ మంత్రి. కోట్లు వెనక్కి వేసుకున్న వైసీపీ పెద్దలను అరెస్టు చేయాలంటూ డిమాండ్ తెర మీదకి తీసుకొస్తున్నారు ఆయన. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు. వాళ్ళని కాదండి లోపలేయాల్సింది, కోట్లు సంపాదించున్నారు వాళ్ళని ఇంకా లోపలేలా. అదే నా బాధ. స్కాములు చేస్తున్నారు, కార్యకర్తలు పట్టించుకోలేదు. కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో కౌన్సిలర్ అన్నాడు, ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని మా నాయకుడు, ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు, ఇంకా చూద్దాం.
నేను ఒకటే చెప్తా ఉన్నా, మన వంశీ గారిని, పోసాని మురళి గారు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి గారు పోయి వాళ్ళని పరామర్శిస్తాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, రఘురామకృష్ణరాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లోపల పెట్టించి కుదగొట్టించి కాలు చేతులు ఎర్రగొట్టించి లోపల పెట్టించావే. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని భార్య గురించి మాట్లాడితే వాళ్ళకి బాధ కలగదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజే నేను ఖండించాను, నేను అసెంబ్లీలో ఆ రోజే. అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి మాట్లాడావు పోసాని మురళీకృష్ణ గారు. ఆయన కళ్ళైరు చేస్తుంటే లక్షలాది మంది జన సైనికులు నీకు తుప్పు తుప్పుగా రాలగొట్టేవాళ్ళు. ఆయన మౌనం వహించారు. నేనైతే చెప్తా ఉన్నా, కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని 9 నెలలు, ఇంకా 9 నెలల తర్వాత అరెస్ట్ చేశారు. నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మరుసటి రోజే లాఠీతో రాలగొట్టించి లోపల వేయించేవాడని కూడా ఈ సభకు అర్థం చేసుకుంటా ఉన్నా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.